ధ్యాన వేమన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారు అందించినటువంటి అంతరార్థం, పద్యాల యొక్క అంతరార్థం. బొందు వేరు కాని భువి ప్రాణమొక్కటి, అన్నములిల వేరు ఆకలొకటి, పుష్పములిటు వేరు పూజలొక్కటి సుమ్ము, విశ్వదాభిరామ వినురవేమ. ఒకే రీతిగా ఉండే అంటే మనుషుల శరీరాలు వేరు వేరు అయినా ఆ శరీరాల నిర్మాణాల తీరు ఒక్కటే. అన్నమయ కోశాల రూపురేఖలు వేరు వేరు కానీ ప్రాణమయ కోశాల మర్మం ఒక్కటే అని ఎంత వివరంగా చెప్పారు చూడండి. మనుషుల్లో రకరకాలుగా చూడడానికి రూపురేఖలు వేరువేరుగా ఉంటాయి, కానీ అన్నం ప్రతి ఒక్కరి ఆకలి ఒక్కటే అని చెప్తున్నారు. అలాగే ధ్యాన పద్ధతి కూడా సర్వ మానవులకు సర్వ లోకాలలో సర్వకాలాలలోనూ ఒక్కటే రీతిగా ఉంటుంది, అంతేకాని అనేక రకాలుగా ఉండదు. ధ్యాన మార్గం కూడా ఒక్క తీరే, అదే ఆనాపానసతి. మూర్ఖులు విభిన్న పందాలలో ఉన్న బాహ్య రీతులనే చూస్తారు, కానీ అభిన్నంగా ఏకతీరులో ఉన్న అంతర్సూత్రాలను అంతర్పదార్థాలను గ్రహించలేరు. మానవుల శరీరంలో ఉండే ప్రాణశక్తి తీరు అందరికీ ఒక్కటే, ఆకలి తీరు ఒక్కటే, పూజా విధానం కూడా ఒక్కటే. సర్వ మతస్థులకు ఉన్నది ఒకే పూజా విధానం తీరు. నిజానికి అదే అంతర్యానం, దానినే ధ్యానం. ఒక్కటే రీతిలో ఉన్న ప్రాణాన్ని, ఒక్కటే తీరులో ఉన్న ధ్యాన విధానాన్ని అంటే సత్యాన్వేషణ విధానాన్ని అపారమైన ధ్యాన జ్ఞాన సాధనలతోనే అర్థం చేసుకోగలం. అన్యథా శరణం నాస్తి. ధ్యానం చేసే విధానం ఆనాపానసతి అన్న ధ్యానం. శ్వాస మీద ధ్యాస. చక్కగా రెండు చేతులు కలుపుకొని కళ్ళు రెండు మూసుకొని జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉండడమే ధ్యానం. ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని. ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ ధ్యేయంగా పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారికి జయ హో జయ హో.